యదవ గోష్టి పాటలు ఈ దెయ్యాలేదో ఏడో నన్ను చూసినట్టున్నాయి. అందంగా ఉన్నా కదా అని ఎంటపడి ఇంటికి వచ్చేసినట్టున్నాయి. అలే బేబే నీకు వినిపిస్తున్నాయి ఈ పాటలో? నీ ముష్టి గోలా. బేబే ఏం బేబే కాళ్ళ దగ్గర కూర్చున్నావు? బేబే నువ్వు అసలు భయపడుతున్నావా లేదా గతంలో నన్ను అన్నందుకో నా కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడుతున్నావా? పడుకున్న గుర్రాన్ని జుట్టెర పోసుకున్న ఆడదాన్ని కదిలించకూడదురా నాయన. పోయిందా? ఇక్కడ లేదు, మాయమైపోయినట్టుంది. భయంగా ఉంది బేబే. అయ్యో ఇక్కడ నిలబడి ఉన్నావా? ఏం బేబే భయపడి అంత దూరంగా నిలబడ్డావు? వచ్చేసేయ్. ఎందుకంటే పని నాయనో దాక్కుని అమెరికాలో బతికే కంటే దేక్కుని నెల్లూరు వెళ్ళిపోవడం బెటరా బొమ్మన్. నడిచేది ఏ చిత్రమైన నీ పుత్రం పగలటం కామన్ అయిపోయిందిరా. పైగా ఈ ఆరారు ఉండి దీని అమ్మ కడుపు కాల ఎవరితే కొంపకే వచ్చేసిందే. పోయిలా భయంలో నేనే పోయిలా. ఈ నీళ్లు నాకు కావు. ఏంటి అసలు ఎందుకంటే భయపెట్టావు నువ్వు? నీకు నిద్రలో పరిగెత్తే అలవాటు ఉందా? అవును, నేను బాత్రూమ్ వెళ్తే నువ్వెందుకు అలా పరిగెత్తావు? అవ్వా ఏంటది బర్త్రూమ్ పోయినట్టు ఉంది. బర్మా మీద యుద్ధానికి పరిగెత్తినట్టు తెలుసా? అంత అర్జెంటా బేబీ? నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలా? అక్కర్లా, భయంలో బయట కానిచ్చొచ్చా. పనికి మాలనదవా. ఈ మొఖాలకి వండి పెట్టి ఒళ్ళు నొప్పులను పడుకుంటే తిన్నదరక్క ఈ అరుపులు కేకలతో సినిమాలేంది? ఏంది గోళ? ఇక్కడికి వచ్చినా నువ్వు నన్ను వదిలిపోయింది అక్క. కర్మ కర్మ. అసలే భయపడి చేస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? చిత్ర మూవీ చూద్దాం రా, థ్రిల్లింగ్ గా ఉంది. పడుకున్న కాశ్మీర్ అని ఎందుకే నిద్ర లేపుతావు? ఏంటి సినిమాలో డైలాగ్లే. నువ్వు దుప్పట్లోంచి బయటికి రావేరా? అబ్బా నేను బయటకు వస్తే బయలుకి వెళ్లాల్సి వస్తుంది బేబీ. ఆ బేబీకి నాకు చాలా ముఠా కక్షలు ఉన్నాయి. ఎందుకో ఇదంటేనే భయం నాకు. అసలు నీకు భయమే లేదన్నా? భయం లేదంటే అవ్వేరు ఇవ్వేరు. ఏమంటే భయం లేదు? నువ్వు నయగరా ఫాల్స్ లో దూకమని చెప్పు, దూకు 2 చేపలు పట్టుకొస్తా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కమని చెప్పు, ఎక్కి ముద్దు కూడా పెట్టొస్తా. కానీ దీని గురించి చెప్పు, నా వల్ల. దెయ్యంతో నీకున్న మధుర స్మృతులు చెప్పాలా? నేను చెప్పాలా? మీకు చెప్పాలా? రండి. అనగనగనగనగా అదొక వర్షం కురిసిన రాత్రి. తలదాచుకోవడానికి ప్లేస్ లేక ఓ ఇంటి బెల్లు కొట్టా. వంకాయ బజ్జీ తిందామని మూడొచ్చి బయటకు వచ్చా. మీరు ఇండియన్సా? అవును. అబ్బా నెల్లూరే కదా. ఏం కావాలి? మనస్సాక్షి లేని వర్షం బయట కొండపోతా. మీరు మనస్సు చేసుకుని పర్మిషన్ ఇస్తే ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండిపోతా. మాకు మనస్సాక్షి లేదమ్మా. పోనీ $50 ఇస్తే? నాకు తెలుసు సార్, ఇండియన్స్ మనసు చొక్కా చూపి పక్కనే ఉంటుందని. ఇందాక మనసు లేదన్నారు. ప్లేస్ లేదన్నానమ్మా. అబ్బా చూడు బాబు, మా ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం. 2 గదులున్నాయి. ఒక గదిలో నేను మా ఆవిడ కాపురం చేసుకుంటాం. 2వ గదిలో మా పనమ్మాయి ఉంటుంది. అక్కడ నువ్వు ఉండు. కానీ పనమ్మాయిని తాకకే. ఒక చిన్న మైండ్ వాష్ వేసుకోమంటారా? ఒరే బొబ్బన్, ఇందాక వస్తానంటే ప్లేస్ లేదన్నాడు, డబ్బులు ఇస్తానంటే లోపలికి రా అన్నాడు, పడుకోమంటున్నాడు కానీ తాగద్దంటున్నాడు. ఇటు చెప్పకుండానే ఏదో చెప్తున్నాడే. ఇదేదో తేడా కొంపలా ఉందే. అన్ని ఇండైరెక్ట్ గా ఎందుకమ్మా? డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. బయట చలి, లోపల చలి, రెచ్చిపోరా పులి కుంచెక్కో. ఏందమ్మా వెనకాలే వస్తున్నావు? లోపల తలుపు గొల్డెన్ లేదు బాబు. బయట నేను గడి పెట్టుకోవాలి కదా. లోపల ఏదైనా అరుపులు వినిపించానుకో, ఆ తలుపు నేనే తీయాలి కదా. అరుపులా? ఏ అరుపులు? ఆ అరుపులా? ఎందుకు రావు? వస్తాయమ్మా. ఆ మాత్రం దానికే నువ్వు తలుపులు తీసేస్తావా? ఇదిగో చూడు, తను కాదు నేను అరిచి గీ పెట్టినా కూడా సరే నువ్వు తలుపులు తీయకూడదు. ఓకే, గుడ్ నైట్. ఏమ్మా కస్టమర్ వస్తే కనెక్ట్ అవడం లేదు? బయట బోల్డ్ ఇచ్చాం, ఇక్కడ కూడా బెల్లపేనా? ఎంకరేజ్ మీ. ఇక్కడ సొల్లు కార్చుకొని మేముంటే కళ్ళార్పుకొని పడుకుంటావేంది? నేనెవరో తెలుసునా నీకు? రోజా బొబ్బన్, తామర బొబ్బన్, సంపెంగ బొబ్బన్, మందార బొబ్బన్, కనకాంబర బొబ్బన్ అనే 5 బొబ్బన్లు పుట్టిపోయిన తర్వాత ఈసారి పుట్టే బొబ్బన్ రొమాంటిక్ బొబ్బన్ లా పుట్టానని ముక్కి మరీ పెట్టాడే మా నాన్న నాకు. కుంజుకో బొబ్బన్ అని. మాట్లాడవేమ్మా? హలో అప్ప, ఏందమ్మా ఇంత జిల్లెను ఉన్నావు నువ్వు? నీకు సెగలు పుట్టించే బాయిలర్ నేనే. పుట్టిస్తా చూడు. ఆ మల్లెపూల జానకి జానకి, తెల్ల చీర దేనికి సొగసు చూడతరమా, నా సొగసు చూడతరమా. ఏంది కాళ్ళు కట్టేస్తున్నాయే?
ఓ రొమాన్స్ లో ఇదో కొత్త టైప్ కదూ. నేను కూడా ఇంటర్నెట్ లో చాలా చూశానమ్మా. ఇట్లాంటి మనకు భలే ఇష్టం. జన్మమెత్తితిరా అనుభవించితిరా చిచి ఎక్సెప్ట్ ఇంట్లో ఏ పాట పడితే ఆ పాట వస్తుంది. ఇంకా రామ్మ పని ఉలుకు పలుకు లేకుండా మిడిగుడ్లు వేసుకుని శవంలా మీద పడుతుంది. మీద పడిందా? అలా జరగదే. మా పనమ్మాయి చనిపోయి 4 గంటలైంది బాబు. చచ్చిపోయి 4 గంటలైందా? లోపల కాళ్ళు చేతులు ఆడట్లేదురా. నీకు సెగలు పుట్టిస్తానన్నాను. సెగలు నీకు కాదు నాకు ఎక్కడెక్కడ పుట్టినాయమ్మా. అమ్మా నీకు 3 రప్పిస్తానని చెప్పా. నీకు 3 వస్తే నాకు 2 వచ్చేటట్టుంది తల్లే. నన్ను అప్పటి నుంచి దెయ్యాలు ఉస్సంటే నాకు సుస్సు తెలుసా. ఇక్కడ ఉండాల్సిన వాడిని డాబ్ అయిపోయాను. డాబా అంటే డెవిల్స్ అట్రాక్షన్ బాడీ. అమ్మాయిలు మన బాడీని చూసి పిచ్చెక్కిపోయేవారు.